ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మతి గాని చెల్లించిందా? ఇన్స్పెక్టర్ గారు, పిచ్చోణ్ణి పట్టుకుంటే పిచ్చ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి గాని ఇలా నట్టింట్లోకి తీసుకురావడం ఏంటి? మేడం, ఈయన చెప్పిందంతా కరెక్టే. ఈ ఇల్లుని వీరు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మేమీ సింహాచలానికి డబ్బు బాకీ ఉన్నామా? ఇల్లు తనఖా పెట్టి ఇతని దగ్గర మేము అప్పు చేశామా? మతి లేకుండా ఇతనేదో చెప్తే దాన్ని మీరెలా నమ్మి ఇక్కడికొస్తారు? అమ్మో తల్లో, మతి లేకుండానో గతి లేకుండానో నేనేం లేనమ్మా. ప్రతిదీ రాతపూర్వకంగా ఉంది. ఇదిగో డబ్బులు తీసుకున్నట్టుగా రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్లు. ఇవి మీరు నా దగ్గర తనఖా పెట్టి తీసుకున్న మీ ఇంటి పేపర్లు. మా ఇంటి పేపర్లు మీ దగ్గర ఉండటం ఏంటి? ఎస్ఐ గారు, అవి నకిలీ పేపర్లు కావచ్చు. కాదు మేడం, ఇవన్నీ ఒరిజినల్సే. మీ అబ్బాయి రోహిత్ గారు వీరి దగ్గర పత్రాలు పెట్టి 50 కోట్ల అప్పుగా తీసుకున్నారు. అన్నయ్య, ఏంటిది? నువ్వు ఇంటి పేపర్లు పెట్టి అప్పు చేసావా? అది అప్పు చేయడం తప్పు కాదండి. చేసిన అప్పు తిరిగి కట్టకుండా ఇలా తప్పించుకొని తిరగడం తప్పు. ఏదో వడ్డీ కాసిపడి అవసరంలో ఉన్నాడు కదా అని చెప్పి మీ అన్నకి టైంకి డబ్బునిచ్చాను. మరి నా అవసరానికి కూడా తిరిగి డబ్బు ఇచ్చేయాలి కదా. మరి డబ్బు ఇవ్వట్లేదంటే ఏంటర్థం? తాకట్టు పెట్టింది మీ సొంతం, వచ్చి స్వాధీనం చేసుకోవాలనే కదా. అందుకే మేము వచ్చాం. అమ్మా ఆనంద భైరవి గారు, ఇది కబ్జానో అన్యాయమో దుర్మార్గమో కాదండి. అగ్రిమెంట్ ప్రకారం న్యాయంగా చేస్తున్న వ్యాపారం కాబట్టి ఇందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు ఈ ఇంటిని నాకు అప్పచెప్పి ఉన్న పలంగా ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందిగా మర్యాదపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. ఆనంద, ఏంటి ఆనంద ఇది? రోహిత్, మాట్లాడవేంటి నాన్న? నా కళ్ళతో నేను చూస్తుందంతా అబద్ధమే కదా? ఈ ఆనంద నిలయాన్ని విడిచిపెట్టి పోవడం అంటే లేదు, నేను నా ప్రాణాన్ని విడిచిపెట్టి పోవడంతో సమానం నాన్న. ఈ దేవాలయాన్ని విడిచి ఈ ఆనంద ఎక్కడికి వెళ్ళదు. ఇదేది
నువ్వు చేయలేదు కదా నాన్న. ఆ పత్రాలు అబద్ధం కదా. చెప్పు నాన్న, చెప్పు చెప్పు నాన్న. రోహిత్, చెప్పు రోహిత్. నాన్న చెప్పు, చెప్పు నాన్న. ఒక్కసారి నోరు తెచ్చి చెప్పు నాన్న, చెప్పు నాన్న. నాన్న చెప్పు. ఇక మూటాముల్లి సర్దుకొని బయలుదేరండి. ఆనంద, అమ్మా అత్తయ్య గారు, అత్తయ్య, అత్తయ్య గారు, ఆనంద, అమ్మా ఆనంద అమ్మా అమ్మ ఆనంద అత్తయ్య గారు, ఏమైందమ్మా? అత్తయ్య గారు, తల్లి. అమ్మ ఆనంద అమ్మా లేమ్మా. పిన్ని